అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ప్రజ్వల ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ప్రపంచ మానవ అక్రమ వ్యతిరేక ఉత్సవాన్ని నిర్వహించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఎక్స్ ప్లాంటేషన్ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2025 మానవ అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవ థీమ్తో పోస్టర్ లాంచ్ చేశారు. మానవ అక్రమ రవాణా కల్పించే విధంగా తీసిన ది గేమ్, లైక్స్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్ అనే షార్ట్ ఫిల్మ్స్ ను ప్రదర్శించారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేకంగా పోరాడి మహిళలను, పిల్లలను ట్రాఫికింగ్ నుంచి కాపాడిన 8 మందిని సత్కరించారు. ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎండ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్స్‌టేషన్ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. హైదరాబాద్ టీఎఫ్సీసీ ఆఫీసులోని కేఎల్ఎన్ ఆడిటోరియంలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ప్రజ్వల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దేశంలో మానవ అక్రమ రవాణా తీవ్రత, దీనిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యుఎన్ఓడిసి లెక్కల ప్రకారం ట్రాఫికింగ్ కి గురైన బాధితుల్లో 60% మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇందులో చాలా వరకు మహిళలను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు, పిల్లలను ఫోర్స్డ్ లేబర్ గా మారుస్తున్నారు. ఇలా ఎంతో మంది అక్రమ రవాణా బాధితులుగా మారుతున్నారు. అలాంటి వారిని రక్షించి వారికి సరైన జీవనోపాధి కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడటానికి 1996లో సునీత కృష్ణన్ ప్రజ్వల సంస్థని స్థాపించారు. గత 30 ఏళ్లుగా దాదాపు 30,000 మంది అక్రమ రవాణాకు గురైన సెక్స్ వర్కర్లుగా మారిన మహిళల్ని సంస్థ ద్వారా కాపాడి వారికి పునరావాసాన్ని కల్పించడంతో పాటు అన్ని విధాలుగా వారికి అండగా నిలిచారు సునీత కృష్ణన్. ఇప్పటికీ ప్రజ్వల హోంలో ఎంతో మంది బాధితులు జీవనోపాధి పొందుతున్నారు. మానవ అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి గాను 2016లో సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇలా మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రజ్వల సంస్థ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో అక్రమ రవాణాపై అవగాహన కల్పిస్తున్నారు. మానవ అక్రమ రవాణా భూతాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తరపున తన వంతు కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే ఇలాంటి నేరాలను కొంతవరకు తగ్గించొచ్చని అన్నారు. గత 30 ఏళ్లుగా ప్రజ్వల సంస్థ ద్వారా వేలాది మంది బాధితులను కాపాడి వారికి పునరావాసాన్ని కల్పిస్తున్న సునీత కృష్ణన్ సేవలను సీతక్క కొనియాడారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రజ్వలతో కలిసి పనిచేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మానవ అక్రమ రవాణా కార్యక్రమాలను ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించాలి అన్నటువంటి లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని, తన కష్టాన్ని, తన కర్తవ్యాన్ని, కష్టాలను, ఇబ్బందులన్నీ చూసి తన కర్తవ్యంగా భావించి మరి 31,000 మందికి పైగా మహిళల్ని, అమ్మాయిలని ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడినటువంటి సునీత కృష్ణన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎవరైతే ఇరుక్కపోయి ఉన్నటువంటి వాళ్ళను, ఆ గృహాలను అవన్నీ కూడా సాహసం చేసి పట్టించిన మీ అందరికీ కూడా 6 మెంబర్స్ ఈరోజు అవార్డ్స్ పొందడం జరిగింది, అంటే సత్కరించడం జరిగింది. వారందరూ పబ్లిక్ ముందు ముఖ్యంగా మన మహిళలకు పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం, బాధ్యత మా మీద. సెక్స్ ట్రాఫికింగ్ ని నిర్మూలించడానికి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్. హ్యూమన్ ట్రాఫికింగ్ ని ఎలా అడ్డుకోవాలో తెలిపారు. అక్రమ రవాణాకు గురైన వారిని రక్షించిన రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మహేష్ భగవత్ అన్నారు. ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, సునీత రామచంద్రన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పంచాక్షరి, ఇతర అధికారులు తామంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. యువత, మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి అడ్డుకట్ట వేయడానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫోన్ కాల్ వస్తున్నాయి, మీ సిమ్ కార్డ్ కాంప్రమైజ్ అయింది, మీ సిమ్ కార్డు ద్వారా వేరే వాళ్ళు వేరే సిమ్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు కూడా వాడారు అక్కడ.
సో సైబర్ క్రైమ్ జరిగినాయి, మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు, మీరు అంత డబ్బు ఇవ్వాలా అని. ఈ అన్ని కేసెస్ ఇప్పుడు ఈ కంబోడియా, మయన్మార్ అలాంటి దేశాల నుంచి ఈ మనవాళ్ళు చేస్తున్నారు. మనవాళ్ళు దాంట్లో అక్యూజ్ యాక్చువల్లీ మాత్రం బలవంతంగా వాళ్ళు చేస్తున్నారు, ఫోర్స్ఫుల్గా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని రెస్క్యూ చేసి మన ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ వాళ్ళని రిహాబిలిటేట్ ఇస్తున్నారు. మన పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. సిరిసిల్ల, జగిత్యాల అలాంటి జిల్లాల నుంచి కూడా ఈ కంబోడియా, మయన్మార్ అక్కడి నుంచి పిల్లలు మన పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగినాయి. మెయిన్ ఇప్పుడు ట్రాఫికింగ్ స్టాప్ చేయాలా అయితే మీరు ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయి ఆ ప్లేస్తో పాటు ఎక్కడ డెస్టినేషన్, ఎక్కడ వాళ్ళతో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నాయి ఆ ప్లేస్లో కూడా మన చర్య తీసుకోవాలా. సో ఈ సోర్స్, ట్రాఫికింగ్, డెస్టినేషన్ ఈ 3 చోట్ల కూడా మన ఈ ఆర్గనైజ్ క్రైమ్ కాబట్టి పక్కా చర్య తీసుకోవాలా. తర్వాత దాంట్లో కేవలం పోలీస్ కానీ ఎన్జిఓ చేస్తే లాభం లేదు. అందరూ దాంట్లో జ్యుడిషియరీ, దాంట్లో ప్రాసిక్యూషన్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఇది సినర్జీ ఉండాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ మధ్యలో 2018 నుంచి మన కేంద్ర ప్రభుత్వం దాదాపు 600 పైన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ స్టార్ట్ చేశారు. గతంలో 2007లో ఫస్ట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. మన ప్రజ్వల అప్పుడు ఎన్జిఓ పార్ట్నర్, ఐ వాజ్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆఫ్ దట్ యూనిట్. అండ్ అప్పుడు దాదాపు 1000 మంది మహిళల్ని మన ఢిల్లీ, బాంబే, గోవా నుంచి మన తెలుగు మహిళల్ని రెస్క్యూ చేయడం జరిగినాయి. తర్వాత దేశంలో తెలంగాణ స్టేట్ నంబర్ 1 హ్యూమన్ ట్రాఫికింగ్లో ఈ ప్రాస్టిట్యూషన్, సెక్స్ ట్రాఫికింగ్ మ్యాక్సిమం కేసెస్, మ్యాక్సిమం రెస్క్యూ మనము చేయడం జరిగింది. ఇది ఎన్సిఆర్బి ఫిగర్, అది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. తర్వాత ఈ చైల్డ్ లేబర్ సంగతి చూస్తే 2014 ఏప్రిల్ నుంచి మార్చ్ 2025 దాకా దేశంలో 23,530 పిల్లలు ఈ చైల్డ్ లేబర్ నుంచి రెస్క్యూ అయితే దాంట్లో 11,000 దాదాపు 50% మన తెలంగాణలో మనం చేసిన వాళ్ళు. సో ఇక్కడ మన మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా మానవ అక్రమ రవాణాపై యువతకు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించారు.